గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయికృష్ణ. ఈ వీడియోలో ఈరోజు జరిగిన డిఏఓ ఎగ్జామినేషన్లో మన ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఆన్సర్స్ వివరణ గురించి ఒక్కసారి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఈరోజు జరిగిన డిఏఓ ఎగ్జామినేషన్లో దాదాపు ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి 7 క్వశ్చన్స్ అనేవి మనకు రావడం అనేది జరిగింది. మరి ఈ 7 క్వశ్చన్స్ కూడా ప్రతి సగటు అభ్యర్థికి కీ రోల్గా పనిచేస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనే విషయాన్ని గమనిస్తే, మొదటి క్వశ్చన్ మనకు విద్యుత్కు సంబంధించిన చాప్టర్ నుంచి అడిగిండు. దాంట్లో ప్రతిసారి కామన్గా అడిగే ఫ్యూజ్కు సంబంధించిన విషయం గురించి ఇక్కడ అడిగిండు. విద్యుత్ ఫ్యూజ్ తీగకు తప్పకుండా ఉండాల్సిన ధర్మాలు ఏంటి? ఏ ఫ్యూజ్ వైర్ మస్ట్ హ్యావ్ దీస్ ప్రాపర్టీస్. ఏమిచ్చింది ఇక్కడ ఆప్షన్స్ని గమనిస్తే, తక్కువ ద్రవీభవన స్థానము, తక్కువ విశిష్ట నిరోధము, తక్కువ ఓమిక్ నష్టము, లో మెల్టింగ్ పాయింట్, లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ లో ఓమిక్ లాస్ అనేది మనకి ఇచ్చిండు. సెకండ్ ఆప్షన్ తక్కువ ద్రవీభవన స్థానము, ఎక్కువ విశిష్ట నిరోధము, తక్కువ ఓమిక్ నష్టము. నెక్స్ట్ ఎక్కువ ద్రవీభవన స్థానము, తక్కువ విశిష్ట నిరోధము, ఎక్కువ ఓమిక్ నష్టము. నెక్స్ట్ ఎక్కువ ద్రవీభవన స్థానము, ఎక్కువ విశిష్ట నిరోధము, ఎక్కువ ఓమిక్ నష్టము. మనకు ఫ్యూజ్ అంటే ఏంది? తొందరగా కరిగిపోవాలి. 20 ఆంపియర్స్ కంటే కరెంట్ ఎక్కువగా పాస్ అయితే ఇది మనకు తెగిపోవాలి. అప్పుడే మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్నీ కూడా సేఫ్ జోన్లో ఉంటాయి. కావున తొందరగా కరిగిపోవాలంటే ద్రవీభవన స్థానం ఎట్లా ఉండాలా? తక్కువగా ఉండాలి. అట్లాగే ఫ్యూజ్ అనేది మనకు కరెంటును ఎక్కువగా పాస్ చేయాలి. ఎక్కువగా పాస్ చేయాలంటే విశిష్ట నిరోధం ఎట్లా ఉండాలి? తక్కువగా విశిష్ట నిరోధం అనేది మనకు ఉండాలి. ఇక్కడ 2 పాయింట్స్ని పట్టుకొని మనం చూద్దాం. తక్కువ ద్రవీభవన స్థానం ఆప్షన్ 1లో ఉంది, ఆప్షన్ 2లో కూడా తక్కువ ద్రవీభవన స్థానం ఉంది. ఈ 3ది 4లో ఎక్కువ ద్రవీభవన స్థానం ఉన్నాయి కదా, 3, 4ని క్యాన్సిల్ చేద్దాం. మరి ఫస్ట్ దాంట్లో తక్కువ ద్రవీభవన స్థానము, తక్కువ విశిష్ట నిరోధం ఉంది. బిలో వచ్చేసి ఎక్కువ విశిష్ట నిరోధం ఉంది. ఎక్కువ విశిష్ట నిరోధం ఉంటే తక్కువ విద్యుత్ పోతుంది. మనకు అప్లయన్స్ అన్నీ పనిచేయాలంటే కరెంట్ ఎక్కువగా రావాలి. కరెంట్ ఎక్కువ రావాలంటే విశిష్ట నిరోధం తక్కువ ఉండాలి. కావున తక్కువ విశిష్ట నిరోధం ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కావున సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. ఇక్కడ వచ్చిన తర్వాత ఓమిక్ నష్టం అనేది కూడా ఎప్పుడు కూడా తక్కువగానే జరగాలి. సో మనం ఇది ఫైనల్గా ఈ రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు ఈ థర్డ్ దాన్ని పట్టుకుంటుంటాం. కానీ ఇక్కడ సెకండ్ దాని దగ్గరనే మనకు ఆన్సర్ దొరికిపోయింది. కావున సో మనకు ఫస్ట్ దాన్ని డైరెక్ట్ మనం పెట్టేసినాం. ఒకవేళ ఈ 2 ద్రవీభవన స్థానాలు, విశిష్ట నిరోధాలు సేమ్ ఇచ్చినప్పుడు ఓమిక్ నష్టంని బేస్ చేసుకోవాలి. మనకు అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే సెకండ్ పాయింట్ దగ్గరనే ఆన్సర్ దొరికింది. సో ఒక ఫ్యూజు ప్రాపర్గా ఉండాలంటే మనకేం కావాలి? తక్కువగా ద్రవీభవన స్థానం అనేది ఉండాలి. అదేవిధంగా విశిష్ట నిరోధం తక్కువగా ఉండాలి. ఓమిక్ నష్టం కూడా తక్కువగానే ఉండాలి. ఈ 3 కేసెస్ కూడా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి. కావున ఆన్సర్ అనేది 1 అనేది అవుతుంది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ క్వశ్చన్ పేపర్ సెట్లో 23rd క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. ఎస్. ఇక్కడ ఏమేమి ఇచ్చిండు? ఈ క్రింది జతలను పరిగణించండి. అరిస్టాటిల్, కోపర్నికస్, గెలీలియో, న్యూటన్. భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం, విశ్వగురుత్వాకర్షణ, కలన గణిత దృశ్య శాస్త్ర సూత్రాలు. మనకు గ్రహాలు అనే ఒక చాప్టర్ స్పెషల్గా ఉంటుంది. దాంట్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతిసారి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎస్. ఇక్కడ ఏమంటుండే? సరైన జతలను ఎంపిక చేయండి. మరి అరిస్టాటిల్ భూకేంద్రక సిద్ధాంతం కరెక్టా? తప్పు. మనకు టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పింది. కావున ఆప్షన్ ఏని తీసేద్దాం, డైరెక్ట్ క్యాన్సల్ అయిపోయింది. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం. ఎస్. కోపర్నిక్ అనేది సూర్యకేంద్రక సిద్ధాంతం అనేది మనకు కరెక్ట్ అవుతుంది. అట్లాగే మనకి ఇక్కడ బి అనేది కరెక్ట్ ఉంది. బి అనేది ఎక్కడెక్కడ ఉంది వెతుకుదాం. ఫస్ట్ దాంట్లో బి లేదు, థర్డ్ దాంట్లో కూడా బి లేదు. ఇక్కడ వచ్చేసి దీంట్లో బి ఉంది, దీంట్లో బి ఉంది. సెకండ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో, రెండిట్లలో బీనే ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఏ అనేది తప్పు ఉంది కదా, అరిస్టాటిల్ భూకేంద్రక సిద్ధాంతం కాదు కదా. ఇక 4థ్లో ఏ అనేది ఉంది. కావున ఇది కూడా మనకు తప్పు అయిపోతుంది. ఎస్. కావున కరెక్ట్ జతలు ఏమేమవుతున్నాయి? బి, డిని మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 4గింట్లో నీకు ఒక బి కరెక్ట్ తెలిసినా మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆన్సర్ ఉంది. సో ఇక్కడ గెలీలియో విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతం కూడా తప్పండి. ఎస్. న్యూటన్ విశ్వగురుత్వ
గురుత్వాకర్షణ సిద్ధాంతం, న్యూటన్ ఉంటే ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా మనకు డైరెక్ట్ తప్పుగానే. ఇంకోటి ఏం చెప్తున్నాం, న్యూటన్ కలన గణిత దృశ్య శాస్త్ర సూత్రాలు. ఎస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాలిక్యులస్ అండ్ ఆప్టిక్స్ అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాలిక్యులస్ అండ్ ఆప్టిక్స్ అనేది న్యూటన్కు సంబంధించిన ఈ విషయం కూడా తెలిసిందే. సో ఇక్కడ బి అనేది కరెక్ట్, డి అనేది కరెక్ట్. కొందరికి డి విషయం తెలిసి ఉండకపోవచ్చు అండి, చాలామందికి తక్కువగా ఇన్ఫర్మేషన్ దీని గురించి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కేవలం కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని పట్టుకొని అరిస్టాటిల్ భూకేంద్రక సిద్ధాంతం తప్పు అని ఈ రెండు విషయాలు తెలుసుకున్న మనకు సో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ అనేది బి అండ్ డి సెకండ్ ఆన్సర్ అండి. అదేవిధంగా మరొక క్వశ్చన్ మనకు 24th క్వశ్చన్ కూడా మనదే ఇచ్చిండండి. ఎస్, మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ముడి చమురు అనేక పెట్రోకెమికల్ ఉత్పత్తులకు ప్రాథమిక మూలం. ముడి చమురు నుంచి పెట్రోల్, కిరోసిన్, పారాఫిన్ వ్యాక్స్ వివిధ ఉత్పత్తులను వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ పేరేంటి? అంటే పెట్రోలియం నుంచి వివిధ రకాల సమ్మేళనాలను తీసే ప్రక్రియ ఏది అంటుండు. వాట్ ప్రాసెస్ వీ హ్యావ్ టు యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ ద వేరియస్ ఆఫ్ ద మెటీరియల్స్ ఫ్రమ్ ద క్రూడ్ పెట్రోలియం. ఎప్పుడైనా కానీ పెట్రోలియం నుంచి కాంపోనెంట్స్ సపరేట్ చేయాలంటే మనము స్వేదనము మరియు అంశిక స్వేదనం అనే ప్రక్రియలు ఉపయోగించాలి. ఈ రెండు ప్రాసెస్లు ఉన్నాయా లేవో ఒకసారి చూద్దాం. ఎస్, మనకు స్వేదనము, అంశిక స్వేదనము అంటే ఆస్మాసిస్ ఇచ్చిండు, డిస్టిలేషన్ అంటే స్వేదనమేనండి. చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వర్డ్ అదే ఇచ్చిండు, తెలుగు మీడియం వాళ్ళకి అదే ఇచ్చిండు. డిస్టిలేషన్ అంటే స్వేదనము. అందుకోసమే తెలుగు మీడియం వాళ్ళు కూడా చదివేటప్పుడు కొన్ని టర్మినాలజీ ఇంగ్లీష్లో నేర్చుకోండి. సబ్లిమేషన్ ఉత్పతనము, డిఫ్యూజన్ ఎస్ వ్యాపనం అనే ప్రక్రియలు ఇచ్చిండు. మనం ప్రతిసారి కూడా బేసిక్ మనకు సిలబస్ బిగినింగ్లోనే ఇవన్నిటి గురించి డిస్కస్ చేస్తాము. కావున మనకు డైరెక్ట్ డిస్టిలేషన్ అనే ప్రాసెస్ అనేది ఉంది. ఆస్మాసిస్ ఎస్, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సప్లై అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సబ్లిమేషన్ అంటే ఘనం నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియను సబ్లిమేషన్ అంటాం. డిఫ్యూజన్ అంటే కణాల కదలికనే మనం డిఫ్యూజన్ అంటాం, తెలుగులో వ్యాపనం అంటాం. డైరెక్ట్ అన్నీ కూడా ఇంగ్లీష్ టర్మినాలజీని మనకి ఇక్కడ వాడడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు పెట్రోలియం నుంచి సపరేట్ చేయడానికి వాడే ప్రక్రియ డిస్టిలేషన్. ఒకవేళ సార్ నువ్వు ఇందాక రెండు విషయాలు చెప్పినావు, డిస్టిలేషన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ రెండు ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ ఉంది. బాష్పీభవన స్థానాల మధ్య వ్యత్యాసం <25 ఉంటేనేమో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఉంటుంది, <25 ఉంటేనేమో డిస్టిలేషన్ ఉంటుంది. ఒకవేళ రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. రెండిట్లలో ఏదైనా ఒకటే ఇచ్చినప్పుడు మాత్రం అందులో ఏది ఉంటే అదిని ఫైనల్ చేయాలి. సో ఆన్సర్ గోస్ టు డిస్టిలేషన్. ఇక్కడ కూడా ఆన్సర్ సెకండ్ ఆన్సర్ కానీ మనము చెప్పవచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 102వ క్వశ్చన్ కూడా మనదేనండి. 102వ క్వశ్చన్ ఎస్, చూడండి, చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్లపై నుంచే మనకు క్వశ్చన్స్ అనేవి కామన్గా అడుగుతున్నారు. మీరు తప్పకుండా మన విన్నర్స్ పబ్లికేషన్ బుక్ కావచ్చు, యూటర్న్ యాప్ కావచ్చు, లేకపోతే విన్నర్స్ ఆన్లైన్ యాప్ కావచ్చు, వీటన్నింటిని కూడా మీరు ఫాలో చేస్తే ఈ ఫిజికల్ సైన్స్కు సంబంధించిన ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, కంప్లీట్ టాపిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ 102 క్వశ్చన్ కూడా మనదేనండి. ఎస్, టెంపరరీ హార్డ్నెస్ ఇన్ వాటర్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్, అంటే నీటి తాత్కాలిక కాఠిన్యం ప్రధానంగా దీని ఉనికికి కారణంగా వస్తుంది. ఎస్, మీకు చాలాసార్లు చెప్పిన బట్టలు పిండేటప్పుడు సబ్బు నీళ్లు కలిపినప్పుడు నురుగగిన రాకపోతే దానికి హార్డ్నెస్ అనేది ఉన్నట్లు, కాఠిన్యత అనేది ఉన్నట్లు. కాఠిన్యత రెండు రకాలు, తాత్కాలిక కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత. టెంపరరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. ఇక్కడ అడిగింది టెంపరరీ హార్డ్నెస్, తాత్కాలిక కాఠిన్యత. తాత్కాలిక కాఠిన్యత మనకు తెలవాలంటే కంపల్సరిగా కాల్షియము, మెగ్నీషియంల బైకార్బోనేట్లు మనకు ఉండాలి. బైకార్బోనేట్లు ఉంటే తాత్కాలిక కాఠిన్యత. శాశ్వత కాఠిన్యత అంటే సల్ఫేట్లు, క్లోరైడ్లు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బైకార్బోనేట్లు ఉంది, ఇక్కడ చూడండి బైకార్బోనేట్లు ఉంది, బైకార్బోనేట్లు ఉంటే తాత్కాలిక కాఠిన్యత. ఒకవేళ సార్ రేపు పొద్దుగల శాశ్వతం అడిగితే మాత్రం అక్కడ క్లోరైడ్లు, సల్ఫైడ్లు అనేది అవసరం అండి. అది కూడా కాల్షియం, మెగ్నీషియంలది. క్లోరైడ్లు ఉండొచ్చు లేదా సల్ఫైడ్లు ఉండొచ్చు. ఇక్కడ అడిగింది మనకు తాత్కాలిక కాఠిన్యత, టెంపరరీ హార్డ్నెస్. కావున బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియంలు గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్ బిట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ఆన్సర్ అనేది 3 అండి.
కాల్షియం మెగ్నీషియంల బైకార్బోనేట్లతోటి తాత్కాలిక కాఠిన్యత, కాల్షియం మెగ్నీషియంలు సల్ఫేట్లు క్లోరైడ్లతోటి శాశ్వత కాఠిన్యత. రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే ఏ ఎగ్జామ్లో అయినా మనం ఆన్సర్ చేయొచ్చండి. అదేవిధంగా 104 కూడా మనదే క్వశ్చన్ అండి. ఎస్ 104 ఏమిచ్చిండు, వై ద మెర్క్యూరీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎన్ ఎ థర్మోమెట్రిక్ సబ్స్టాన్స్ ఇన్ థర్మోమీటర్. ఎస్ పాదరసాన్ని ఉష్ణమాపకాలలో థర్మామీటర్లలో ఉష్ణమాపక పదార్థంగా ఎందుకు ఉపయోగిస్తారనేది క్వశ్చన్. ఎస్ నీళ్లను ఎందుకు ఉపయోగించాం, ఆ పాదరసాన్ని ఎందుకు ఉపయోగిస్తాం అనేది ఒక డబ్బాలో మనం ప్రతిసారి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. మన బుక్లో ఉంది, మన క్లాసెస్లలో కూడా ఉంది. యాజ్ యూజువల్గా ఇక్కడ సింపుల్గా ఆప్షన్స్ ఇచ్చింది చూడండి. అది ఒక ఉత్తమ ఉష్ణవాహకం, దాని ఉష్ణ వ్యాకోచం ఏకరీతిగా ఉంటుంది, అపారదర్శక పదార్థం మరియు మెరుస్తుంది, అది గాజు గొట్టం గోడలకు సులభంగా అతుక్కుంటుంది. ఒకసారి సరైన జవాబులను ఎంచుకోండి అని అన్నాడు. ఎలిమినేషన్ వేలో రండి. గాజు గొట్టము గోడలకు సులభంగా అతుక్కుంటుంది, తప్పు, అతుక్కోదు ఎప్పుడైనా. ఎస్ ఇది ఉత్తమ ఉష్ణవాహకం. ఎస్ ఎంత హీట్ను తీసుకుంటే అంత వ్యాకోచం చెందడం అనేది జరుగుతుంది, ఇది రైట్ ఆప్షన్. దీని ఉష్ణ వ్యాకోచం ఏకరీతిగా ఉంటుంది, 100% ఏకరీతిగా ఉంటుంది. అదేవిధంగా ఇది అపారదర్శక పదార్థం, ఇది కాంతిని తన గుండా సరఫరా చెయ్యదు, అదేవిధంగా మెరుస్తుంది, అందుకోసమే దీన్ని క్విక్ సిల్వర్ అంటాం. ఏబిసి 3 కరెక్టేనండి. ఏబిసి 3 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నువ్వు డి తోటి కూడా ఎలిమినేషన్ 2 బిట్లను డైరెక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది తప్పుగా ఉన్న రెండింటిని చేసినావు. ఇక్కడ ఉన్నది సి దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు కావున కంపల్సరీగా నీకు ఇది 3 తెలవాల్సిందే. ఇది మెరుస్తుందనే విషయం చాలామందికి తెలుసు కావున ఆల్మోస్ట్ దీన్ని చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 3 కూడా రైటే, ఏబిసి రైటే. సో ఇక్కడ దీని ఆన్సర్ అనేది 3. ప్రతిసారి కూడా ఉష్ణం చాప్టర్ నుంచి ఒక బిట్ డైరెక్ట్గా వస్తుంది, దాన్ని కూడా ఫోకస్ చేయండి. అదేవిధంగా మనకు 105 క్వశ్చన్ కూడా మనదేనండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటుండో, కొన్ని పాశ్చాత్య దేశాలలో ఖాళీ బాటలు, వీధులు, జాతీయ రహదారులు మొదలగు చోట్ల పేరుకుపోయిన మంచుగడ్డలను కరిగించుటలో ఎలక్ట్రోలైట్లను వాడుతారు. ఈ క్రింది ఎలక్ట్రోలైట్లలో ఏది మిక్కిలి సమర్థవంతమైనది? ఎస్ అంటే కొన్ని కంట్రీస్లలో ఎప్పుడు మంచు పడుతూనే ఉంటుంది, రోడ్ల మీద పక్కకు గడ్డలుగా మంచు వేరుకునే పోతుంది. దీన్ని సపరేట్ చేయడానికి ఏ ఎలక్ట్రోలైట్ను వాడతారు? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే అమెరికాలో మొన్ననే 2-3 నెలల కింద మొత్తం కూడా మంచు గడ్డలు కట్టుకపోయింది. మళ్ళీ రీసెంట్గా కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. ఈ టెంపరేచర్స్ లో ఉండడం వల్ల ఆ ప్రాంతాలంతా గడ్డలు కట్టకపోయినాయి. ఇది సమకాలీన అంశాలలో ఉన్న టాపిక్గా ఉన్న దాన్ని పేపర్ సెట్టర్ ఏం చేసిండు, ఫిజికల్ సైన్స్లోకి అప్లికేబుల్ చేసిండు. చూడండి, సమకాలీనంగా జరిగిన అంశాలను కూడా, ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా సబ్జెక్ట్ లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ట్రెండ్ అనేది మారుతుంది, ఒక్కసారి గమనించండి. ఎస్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంది, NaCl, CaCl2, HCl, C12, H22O11 ఎలక్ట్రోలైట్స్గా ఎప్పుడు కూడా మ్యాక్సిమం మనం సాల్ట్ సొల్యూషన్స్ని మనం వాడడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడైతే ఇది యాసిడ్ అండి. ఎస్ ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్స్ అండి. వీటిని డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేసేస్తున్నాం. అసలు ఉంది అంటే ఈ రెండింటి దగ్గరనే NaCl, CaCl2. మ్యాక్సిమం మనం ఐస్ని కరిగించడానికి NaClని కామన్గా ఉపయోగిస్తాము. కానీ ఇట్లాంటి గడ్డగట్టిన ప్రాంతాల్లో లేదా రోడ్ల పైన పక్కలకున్న వాటిని హెవీగా ఉన్న మంచుని తొలగించడానికి మాత్రం కాల్షియం క్లోరైడ్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాల్షియం క్లోరైడ్ అనేది సోడియం క్లోరైడ్ కంటే ఎఫిషియెంట్గా మనకి ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిండు మోస్ట్ ఎఫిషియెంట్ మెల్టింగ్ ఐస్ ఫాస్టర్. అంటే ఏది బాగా ఎక్కువగా పనిచేస్తుంది? రెండూ కూడా పనిచేస్తాయి, కానీ రెండింట్లో కూడా ది బెస్ట్ ఎవరు అంటే NaCl కంటే CaCl2 ది బెస్ట్. ఎందుకోసం అంటే NaCl యొక్క మనకి ఇక్కడ -21 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఐస్ని కరిగించడానికి ఛాన్స్ అనేది ఉంది. అదే కాల్షియం క్లోరైడ్ అనేది -40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కరిగించడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో సోడియం క్లోరైడ్ కంటే కాల్షియం క్లోరైడ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసి ఐస్ను కరిగించేసి ఆ రోడ్డు మీద పేరుకపోయినా లేదా పక్కల పొంటి పేరుకపోయిన దాన్ని తొలగించడానికి తోడ్పడుతుంది. సో ఇక్కడ ఆన్సర్ గోస్ టు సెకండ్ ఆన్సర్ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 109 క్వశ్చన్ కూడా మనకు సంబంధించిందే, దాని విషయం కూడా చూద్దాం. ఎస్ ఇక్కడ 109 క్వశ్చన్ అనేది కాంతి చాప్టర్ నుంచి అడిగిండండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆప్టికల్ ఫైబర్స్ ఆధునిక ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టంలో గుండెకాయ వంటిది. ఎస్ ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా కాంతిని వ్యాప్తి చేయడంలో క్రింది వాటిలో ఏ సూత్రం ముఖ్య పాత్రను పోషిస్తుంది? ఆప్టికల్ ఫైబర్ ఈజ్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ద మోడర్న్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్ త్రూ ద ఆప్టికల్ ఫైబర్స్ అంటుండు. ఎస్ ఆప్టికల్ ఫైబర్స్ అనగానే మనకు
టక్కుమని ఆన్సర్ గుర్తుకొస్తుంది, అందరు చదివినరు విన్నది కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. మరి ఆప్షన్ ఉందా? కనీస చర్య సూత్రం, లీస్ట్ యాక్షన్ ప్రిన్సిపల్ ఆఫ్ లైట్, స్నెల్స్ లా, రామన్ ప్రభావం, పరావర్తన సూత్రం. సార్ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం లేదు. ఇప్పుడు ఎట్లా? సో కొంచెం డెప్త్గా వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఫస్ట్ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇది రెండు యానకాలను వేరు చేస్తున్న తలం, ఇది లంబం అనుకుందాం. ఇది సాంద్రతర యానకం, ఇది విరళ యానకం. కాంతి సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోనికి వెళ్ళినప్పుడు లంబానికి దూరంగా పోతుంది. కానీ కొన్నిసార్లు కాంతి సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి వెళ్ళేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం మధ్య గుండా వెళ్తుంది. ఈ యానకానికి మధ్య గుండా వెళ్తుంది. ఇక్కడ ఏర్పడే కోణాన్ని సందిగ్ధ కోణం అంటాం, క్రిటికల్ యాంగిల్ అంటాం. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే కాంతి క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ కోణంతో వెళ్తే, ఇది క్రిటికల్ యాంగిల్ అనుకుందాం, దీనికంటే ఎక్కువ కోణంతో వెళ్తే సాంద్రతర యానకం నుంచి తిరిగి మళ్ళా సాంద్రతర యానకంలోనికే వస్తుంది. దీన్ని కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. కానీ సార్ అక్కడ ఆప్షన్లో లేదు. మరి వేటిని చూస్ చేసుకోవాలంటే ఈ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేది మీడియంల యొక్క, ఈ యానకాల యొక్క వక్రీభవన గుణకాల పైన ఆధారపడి ఉంటుంది. ఈ వక్రీభవన గుణకాలు ఏ విధంగా మనం లెక్క పెడతామంటే n దట్ ఈజ్ ఈక్వల్ టు c/v. ఎస్, శూన్యంలో కాంతి వేగం వై యానకంలో కాంతి వేగం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ పతన కోణానికి వక్రీభవన కోణానికి సంబంధం తెలిపేది ఒకటి ఉంటుంది. ఎస్, పతన కోణానికి వక్రీభవన కోణానికి సంబంధం తెలిపేది స్నెల్స్ లా అనేది ఉంటుంది. ఎందుకోసం? ఇక్కడ నేను చెప్పిన సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణం వచ్చినప్పుడు సేమ్ అదే యానకంలోకి వస్తుంది. అంతకంటే ముందు మాత్రం ఏమవుతుంది? వక్రీభవనం అనేది చెందుతుంది. ఇక్కడ పతన కోణము వక్రీభవన కోణం ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్లో కొన్ని యాంగిల్స్ చేంజ్ కావడం వల్లనే, అంటే సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణం ఉండడం వల్లనే కాంతి సంపూర్ణాంతర పరావర్తనానికి లోనవుతుంది. కావున ఈ పతన కోణానికి వక్రీభవన కోణానికి సంబంధం గురించి తెలిపేదే స్నెల్స్ లా. స్నెల్స్ లా అనేది ఇండైరెక్ట్గా కాంతి సంపూర్ణాంతర పరావర్తనానికి తోడ్పాటుకు లోనవుతుంది. కావున ఇక్కడ ఆన్సర్ మనం ఏం పెట్టాల్సిన అవసరం అనేది ఉంది? ఎస్, స్నెల్స్ సూత్రం అనేది పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. వాస్తవానికి ఇది ఒక ఆప్టికల్ ఫైబర్ అనుకుంటే దీని లోపలికి కాంతి పంపిస్తే ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్లా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది పతన కోణం అనేది సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణంతో వెళ్తుంది. సో ఆన్సర్ ఉన్నవాడితే మాత్రం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం పెడుతుంటివి, కానీ అక్కడ లేదు. కావున ఈ సంపూర్ణాంతర పరావర్తనం ఇండైరెక్ట్గా స్నెల్స్ లా మీద డిపెండ్ అయింది. అంటే పతన కోణము వక్రీభవన కోణాలు వీటన్నిటిపైన డిపెండ్ అయి ఉంది. కావున సో ఆన్సర్ మనం ఏం పెట్టాలి? స్నెల్స్ లాను పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. అంటే కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు మీద అప్లికేషన్తో పాటు డెప్త్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఏపీలో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. తెలంగాణలో కూడా ఈ మధ్య కాలంలో అటు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ, SIPC ఎగ్జామినేషన్స్ కానీ, ఈ DAO ఎగ్జామినేషన్ని గమనిస్తే సబ్జెక్టు లోపలికి వెళ్తుంది. అటు కెమిస్ట్రీ కావచ్చు, ఇటు ఫిజిక్స్ కావచ్చు, డెప్త్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మీరు మన విన్నర్స్ పబ్లికేషన్ 6th ఎడిషన్ బుక్ను మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా యూటర్న్ యాప్, అదేవిధంగా విన్నర్స్ ఆన్లైన్ యాప్స్ రెండింటిని కూడా మీరు ఫాలో అయితే మన క్లాసెస్ అనేవి యాజ్ యూజువల్గా మీకు దొరుకుతాయి. ఈ క్లాసెస్ ప్లస్ బుక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చే ప్రతి క్వశ్చన్ని కూడా మనం సాల్వ్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇక్కడ 7 క్వశ్చన్స్ వచ్చాయి. 7 క్వశ్చన్స్ కూడా రేపు పొద్దుగల కీ రోల్గా కావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.